హాయ్ ఫ్రెండ్స్, ఆండ్రాయిడ్ నేర్చుకుంటున్నారా? మంచిగా గుడ్ నైట్. ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నా అంటే డేటా అండ్ ఫైల్ స్టోరేజ్ ఓవర్వ్యూ తీసేది. డేటా అండ్ ఫైల్ స్టోరేజ్ ఇన్ ఆండ్రాయిడ్ సిస్టమ్స్. అసలు డేటా అంటే ఏంది? డేటా అంటే ఏదైనా అవ్వచ్చు. మనం మామూలుగా యాప్స్లో మనం చార్జ్ చేస్తాం కదా, చార్జ్ చేసే మెసేజ్లు, ప్రతి ఒక్క మెసేజ్ డేటానే అవుతుంది. ప్రతి ఒక్క మెసేజ్, ప్రతి ఒక్క కాంటాక్ట్, ప్రతి ఒక్క నేము, అంటే ఎవ్రీథింగ్ ఏదైనా టెక్స్ట్ ఫార్మాట్లో ఉన్న టెక్స్ట్ ఫార్మాట్లో ఉంటే అది డేటా అవుతుంది. ఫైల్ అంటే ఏంటిదంటే ఇమేజెస్, వీడియోస్, ఆడియో ఫైల్స్, పీడిఎఫ్స్, ఇంకా ఏదైనా ఫైల్ ఉంటే దాన్ని ఫైల్స్ అంటారు. ఈ రెండు ఆండ్రాయిడ్ సిస్టమ్స్లో ఉంటాయి. ఈ రెండింటిని స్టోరేజ్ అంటారు, డేటా అండ్ ఫైల్ స్టోరేజ్. సారీ, కొంచెం కాఫ్ ఎక్కువ వచ్చింది, అందుకే వీడియో పాజ్ చేశా. డేటా అంటే ఏదైనా టెక్స్ట్ ఫార్మాట్లో కానీ ఏదైనా మనకి కనిపించేది టెక్స్ట్ ఫార్మాట్లో వాటిని ఎక్కువ డేటా అంటారు. మన యూజర్ నేమ్, మన పేరు, డేట్ ఆఫ్ బర్త్, మన జెండర్, ఇట్లా చాలా ఉంటాయి ఎక్స్ట్రా అవన్నీ డేటా అనమాట. ఫైల్స్ అంటే ఏంటంటే జిప్ ఫైల్ కానీ, వీడియో, ఆడియో, పీడిఎఫ్, ఇమేజెస్, ఇంకా ఇట్లా ఎవ్రీథింగ్ వాటిని ఫైల్ స్టోరేజ్ అంటారు. అసలు వీటిని ఆండ్రాయిడ్ సిస్టంలో ఎలా స్టోర్ చేసుకుంటారు, అసలు వీటిని ఎలా సేవ్ చేసుకుంటారు? వీటికి ఆండ్రాయిడ్ సిస్టంలో మొత్తం 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. 4 టైప్స్ ఆఫ్ ది స్టోరేజెస్ ఆండ్రాయిడ్లో అవైలబుల్ ఉన్నాయి. ఈ 4 టైప్స్ ఏంటంటే, ఒకటేమో ఫస్ట్ ఇంటర్నల్ ఫైల్ స్టోరేజ్, ఎక్స్టర్నల్ ఫైల్ స్టోరేజ్, షేర్డ్ ప్రిఫరెన్స్, డేటాబేసెస్. వీటి గురించి చెప్తా. ఇంటర్నల్ ఫైల్ స్టోరేజ్ అంటే ఏంటిదంటే, స్టోర్స్ యాప్స్ ప్రైవేట్ ఫైల్స్ ఆన్ ది డివైస్ ఫైల్ సిస్టమ్. సపోజ్ మనకి ఆండ్రాయిడ్ యాప్ ఇన్స్టాల్ అయినప్పుడు కొన్ని ఫైల్స్ ఇన్స్టాల్ అవుతుంటాయి మన ఆండ్రాయిడ్ సిస్టంలో. అవి ఈ యాప్కి ప్రైవేట్ ఉంటాయి, అంటే ఈ యాప్ని మనం యాక్సెస్ చేసుకోండి. ఇప్పుడు డేటాబేస్ కూడా ఒక ఫైలే. ఇప్పుడు మన డేటాబేస్ SQLiteలో ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తాం, ఆ డేటాబేస్ కూడా ఒక ఫైలే. అది ఈ ఇంటర్నల్ స్టోరేజ్లో ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్లో ఉంటుంది కానీ మనకి డైరెక్ట్గా యాక్సెస్ ఇవ్వదు. అట్లా యాక్సెస్ కావాలంటే రూట్ పర్మిషన్ తీసుకోవాలి. ఇది డేటాబేస్ కూడా ఉంటుంది. డేటాబేస్ని మనం లైవ్గా చూడొచ్చు, డేటాబేస్ని ఒక ఫైల్ లెక్క ఇంటర్నల్ స్టోరేజ్లో, కానీ మనకి కనిపించదు. రూట్ యాక్సెస్ ఉంటేనే చూసుకోవైతే అవుతుంది. అండ్ కొన్నిసార్లు మనం క్యాప్చర్ చేసిన ఇమేజెస్ ఈ ప్రైవేట్ ఫైల్స్లో పెట్టేసుకుంటే ఎప్పుడైతే మనం యాప్ అన్ఇన్స్టాల్ చేస్తామో అప్పుడు మనం ఈ యాప్తో తీసిన ఇమేజెస్ అన్నీ డిలీట్ అయిపోతాయి అన్నమాట. అప్పుడు అట్లా దానికోసం ప్రైవేట్ ఫైల్స్ అంటే ఈ యాప్ వట్టికే ఉంటాయి. ఈ యాప్ ఎంతసేపు అయితే ఉంటుందో అప్పుడే ఉంటుంది. ఎప్పుడైతే మనం యాప్ని అన్ఇన్స్టాల్ చేసేస్తామో అప్పుడు ఈ ప్రైవేట్ ఫైల్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి. సో వీటిని రికవర్ చేసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉండదు. సెకండ్ ఏంటంటే ఎక్స్టర్నల్ ఫైల్ స్టోరేజ్. ఎక్స్టర్నల్ ఫైల్ స్టోరేజ్ అంటే ఏంటిదంటే, సపోజ్ మనకు వాట్సాప్లో ఎవరో ఒకరు ఇమేజెస్ పంపిస్తారు. ఆ వాట్సాప్లో ఎవరో ఒకరు ఇమేజెస్ పంపించినప్పుడు మనం క్లిక్ చేస్తే అవి డౌన్లోడ్ అయిపోతాయి. ఎక్కడ డౌన్లోడ్ అయితే మన ఎక్స్టర్నల్ స్టోరేజ్ అంటే ఏంటిదంటే మన మొబైల్ స్టోరేజ్. ఇప్పుడు మన మొబైల్లో మళ్ళీ ఇక్కడ మొబైల్లో మళ్ళీ ఇంటర్నల్ స్టోరేజ్, ఎక్స్టర్నల్ మెమరీ కార్డ్ స్టోరేజ్ అంటారని కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఎక్స్టర్నల్ స్టోరేజ్ అంటే ఏంటిదంటే మన ఫోన్లో ఉండే స్టోరేజ్. ఇప్పుడు మనకి 32 GB వస్తుంది కదా మన ఫోన్తో పాటు, 32 GB, 16 GB, దాన్ని ఎక్స్టర్నల్ స్టోరేజ్ అంటారు. లేకపోతే ఏదైనా మెమరీ కార్డు ఉన్నా కూడా దాన్ని ఎక్స్టర్నల్ స్టోరేజ్ అంటారు. ఎప్పుడైతే మనం ఈ ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకుంటామో ఇవన్నీ ఈ ఎక్స్టర్నల్ స్టోరేజ్లో ఉంటాయి అన్నమాట. ఇంటర్నల్ స్టోరేజ్లో పెట్టుకోవచ్చు, కానీ ఎక్స్టర్నల్ స్టోరేజ్లోనే మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఏ యాప్ అట్లా ఇంటర్నల్ స్టోరేజ్లో పెట్టుకోదు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు నేను మీకు ఒక ఇమేజ్ పంపించాను, మీరు దాన్ని డౌన్లోడ్ చేస్తారు. అది ఈ ఎక్స్టర్నల్ స్టోరేజ్ ఫైల్ సిస్టంలో స్టోర్ అయ్యి ఉంటుంది. అది ఎక్స్టర్నల్ ఫైల్ స్టోరేజ్. షేర్డ్ ప్రిఫరెన్స్ ఏంటంటే, షేర్డ్ ప్రిఫరెన్స్ ఎట్ ఏ టైం ఒక కీ వాల్యూ పేరు అనమాట. ఇప్పుడు నేమ్ అని ఉంటే, ఇప్పుడు ఒక నేమ్ స్టోర్ చేసుకుంటే ఒకసారి నేమ్ అనే కీతో కరెంట్ ఏ యూజర్ అయితే లాగిన్ అయ్యిండో ఆ నేమ్ స్టోర్ చేసుకుంటుండే, ఆ ఈమెయిల్ అడ్రస్ స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ ప్రతి స్టోర్ చేసుకునే ఒక నేమ్కి ఒక కీ ఉంటుంది. ఎలా అంటే
ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్తా. నేను దీని గురించి మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షేర్డ్ ప్రిఫరెన్స్ కొత్త కాన్సెప్ట్లో. ఈ షేర్డ్ ప్రిఫరెన్స్ ఎట్లా స్టోర్ చేసుకుంటుంది అంటే, సపోజ్ ఇప్పుడు యాప్ నేను కరెంట్ లాగిన్ అయ్యా కదా, ఇట్లా ఒక నేమ్ అనే కీతో కరెంట్గా సాయి గోపి అనే ఒక స్టోర్ చేసుకుంటుంది అంతే. ఇంతకు మించి ఇదేం స్టోర్ చేసుకోవద్దు. మళ్ళీ ఇంకొక కీ మీరు క్రియేట్ చేసుకుంటే అప్పుడు ఇది స్టోర్ చేసుకుంటుంది, కానీ అప్పటిదాకా మళ్ళీ ఏం స్టోర్ చేసుకో. ఎట్ ఏ టైం ఒక వేరియబుల్నే స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ కీ అనేది కాన్స్టెంట్ ఉంటుంది అనమాట. ఇక్కడ నేను జీమెయిల్ అడ్రస్ పెట్టాను. ఇక్కడ ఒక్కొక్కసారి ఈ సాయి గోపి అనే దాన్ని స్టోర్ చేసుకుంటుంది. ఈ నేమ్తోనే ఈ డేటా యాక్సెస్ అవ్వచ్చు. ఈ నేమ్తో ఈమెయిల్ అనే కీతోనే ఈ డేటా యాక్సెస్ అవ్వచ్చు. ఇది కీ. ఇది ఏ కాన్సెప్ట్ మీద వర్క్ అవుతుంది అంటే కీ వాల్యూ పేరుతో వర్క్ అవుతుంది అనమాట. ఎవ్రీ వాల్యూకి ఒక కీ ఉంటుంది. సో ఇది ఈ కాన్సెప్ట్ మీద వర్క్ అవుతుంది. మనకి లాస్ట్ ఉండేది డేటాబేస్. మనకి డేటాబేస్ అంటే ఆల్రెడీ తెలుసు, ఒరాకిల్ అవన్నీ. ఇక్కడ మనం ఆండ్రాయిడ్కి వచ్చే కల్లా మనం యూజ్ చేసే డేటాబేస్ ఏంటంటే NoSQL డేటాబేస్ని యూజ్ చేస్తాం. NoSQL అంటేనే SQL డేటాబేస్ని మనం యూజ్ చేస్తాం. వీటి ట్యూటోరియల్ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇది ఎప్పుడంటే SQL మనం ఈ డేటాబేస్ని ఎప్పుడు వాడతాం అంటే, ఎప్పుడైతే మనం లార్జ్ నెంబర్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవాలి. లార్జ్ నెంబర్ ఆఫ్ డేటా అంటే ఇప్పుడు మనకి సపోజ్ వాట్సాప్లో మెసేజ్ వస్తుంటే ఆ మెసేజ్ అని లోకల్లో స్టోర్ చేసుకోవాలి. ఇట్లా కీ వాల్యూ పేరుతో మనం స్టోర్ చేసుకోవాలి. ఈ కీ వాల్యూతో పేరులో అంటే ఎన్నో లక్షలు చేసుకోవాల్సి వస్తుంది. సో అలా చేసుకోలేము. సో ఇట్లా మనం డేటాబేస్లో ఒక స్కీమా రాసుకొని ఇట్లా ఒక రో కాలం వైజ్గా అరేంజ్ చేసుకున్నాం. నాకు తెలిసి మీకు ఆల్రెడీ డేటాబేస్ మీద ఐడియా ఉంటుంది, అయినా చెప్తున్నా. దానికోసం లార్జ్ నెంబర్ ఆఫ్ డేటా స్టోర్ చేసుకోవడానికి మనం డేటాబేస్ వాడతాం. బ్రీఫ్గా చెప్తున్నా, ఇంటర్నల్ ఫైల్ స్టోరేజ్ ఏంటంటే అది యాప్కి మాత్రమే ఉంటుంది. వేరే యాప్స్ యూజ్ చేసుకోలేదు ఈ డేటాని. అంటే మనం కూడా డైరెక్ట్గా ఈ డేటాని వ్యూ చేయలేము. ఎప్పుడైతే మనకి రూట్ యాక్సెస్ ఉంటుందో అప్పుడు మాత్రం రూట్ చేసుకోగలము. ఇది ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎప్పుడైతే ఇప్పుడు నువ్వు మనం డెవలప్ చేసే యాప్తో కెమెరాతో ఫోటో తీస్తాం, కానీ అది వేరే వాళ్ళు ఎవరు యాక్సెస్ కాకూడదు, గ్యాలరీలో కనిపించకూడదు, కానీ ఓన్లీ యాప్లో మాత్రమే కనిపించాలి. సో అప్పుడు మనం ఈ ఇంటర్నల్ స్టోరేజ్కి వెళ్ళచ్చు. ఎక్స్టర్నల్ స్టోరేజ్ అంటే ఏంటంటే PDF ఫైల్స్ కానీ ఏదైనా ఫైల్స్ స్టోర్ చేసుకోవచ్చు. లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాట్సాప్లో మనం ఎవరైనా ఇమేజెస్ పంపిస్తే మనం డౌన్లోడ్ చేసుకుంటే అవి డైరెక్ట్గా ఎక్స్టర్నల్ స్టోరేజ్లోకి వెళ్ళిపోతాయి. అంత గ్యాలరీలో కనిపిస్తే ఎవ్రీవన్ కెన్ యాక్సెస్. షేర్డ్ ప్రిఫరెన్స్ ఏంటంటే ఇట్లా ఒక నేమ్ వాల్యూ పేరుతో ఒక చిన్న టెంపరీ డేటాని స్టోర్ చేసుకోవడానికి ఈ ఇట్లా మనకి చాలా టైప్స్ ఉంటాయి ఇందులో. ఇది అన్ని డేటా టైప్స్ని సపోర్ట్ చేస్తుంది. బులియన్, లాంగ్, డబుల్, ఇండ్, షార్ట్, బైట్ అన్నిటిని సపోర్ట్ చేస్తుంది. ఇంకా డేటాబేస్ వస్తే ఏంటంటే ఒక స్ట్రక్చర్ డేటా అండ్ ప్రైవేట్ డేటాబేస్. ఇది ప్రైవేట్ డేటాబేస్ మీన్స్ ఏంటంటే ఈ యాప్ మనం క్రియేట్ చేసే ఒక డేటాబేస్ని మన యాప్కి ప్రైవేట్ ఉంటుంది, వేరే యాప్స్ యాక్సెస్ చేసుకోలేదు. అండ్ ఎప్పుడైతే మన యాప్ అన్ఇన్స్టాల్ చేస్తామో అప్పుడు ఈ డేటాబేస్ కూడా మన మొబైల్ నుంచి డిలీట్ అయిపోతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే SQLite. అండ్ థర్డ్ పార్టీ కూడా ఉన్నాయి, అవి మనకు అవసరం లేదు. ఆండ్రాయిడ్ అఫీషియల్గా అయితే SQLite సపోర్ట్ చేస్తుంది. ఈ డాక్యుమెంట్ నేను అప్లోడ్ చేసి డిస్క్రిప్షన్లో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూసుకోండి. దీనికి ఈ టాపిక్ గురించి ఏదైనా డౌట్స్ కానీ ఆండ్రాయిడ్ అనే కాదు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ ఏదైనా టెక్నాలజీకి సంబంధించిన కానీ ఏదైనా డౌట్స్ ఉంటే కింద గ్రూప్స్ ఉన్నాయి, ఆ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. లేకపోతే నా సోషల్ ప్రొఫైల్ లింక్స్ ఉన్నాయి, మీరు దాంట్లో నన్ను మీట్ అయినా నేను మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.